ముర్దాబాదీ బిర్యానీ ఆరల్స్ ఢిల్లీ బిర్యానీ అని కూడా అంటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పికిల్, ఊరగాయ. యెస్, మీరు విన్నది నిజమే. దాని ప్రాసెస్ ఏంటో తెలుసా? ఫస్ట్ చికెన్ తీసుకోండి. సో, చికెన్‌లో కొద్దిగా పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పినట్టు పచ్చిమిర్చి పికిల్ అంటే పచ్చిమిర్చి ఊరగాయ అనమాట. సో, దాంతోనే మొత్తం టేస్ట్ అనమాట. సో, అది దాంతో పాటు కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకునేవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మెంతు పొడి అంటాం గదా! సో, మెంతు పొడి అండ్ కొంచెం సోంపు ఆ 2 గూడా మిక్స్ చేసి పెట్టేసుకోండి. సో, ఆ పొడి, ఉప్పు వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ పికిల్ మొత్తం టేస్ట్ దాంట్లోనే ఉంటుంది. సో, అలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ మీకు కుదిరినా కూడా పక్కన పెట్టేసుకోండి. సో, ఇప్పుడు ఆయిల్‌లో కుక్కర్‌లో మనం ఏమంటారు మిరియాలనమాట దీంట్లో మెయిన్ మనం ఎయ్యాల్సిందనమాట. దాని స్పైసెస్ మొత్తం మిరియాలు అన్ని బిర్యానీలో కాకుండా ఈ బిర్యానీలో ఏస్తాం మనం. అండ్ మనం దీంట్లో అసలు టమాటా యూజ్ చేయం. సో, ఆనియన్స్ మొత్తం బాగా వేగాక అప్పుడు దీంట్లో మన చికెన్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, ఆ చికెన్ మొత్తం దీంట్లో మ్యారినేట్ చేసింది వేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో, ఆయిల్ సెపరేట్ అయ్యాక వాటర్ ఏసుకోండి. సో, 1:2 రేషియో కాబట్టి వాటర్ బాయిలింగ్ అయ్యాక అప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ ఏసుకొని ఒక 4 విజిల్స్ అనమాట. 4 విజిల్స్ అయిపోతాయి. అయిపోయినట్లే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. మీ దగ్గర ఒకవేళ బాస్మతి రైస్ ఉంటే ట్రై చేయండి. నా దగ్గర బాస్మతి రైస్ లేదు. కొంతమంది దమ్ స్టైల్ ట్రై చేస్తారు. నేనున్న పీజీ స్టేస్ కాబట్టి మాకు దమ్ అదంతా కుదరదు. సో, నేను ఏదైనా వన్ పాట్ రైస్‌లో చేసేస్తాను. సో, మీరు కూడా ఈసారి ట్రై చేయండి. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.